దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. 10 విమానాలు నడపనున్నట్టుగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. 10 విమానాలు నడపనున్నట్టుగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఇరాన్ పైన దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా పైన కూడా దాడులను కొనసాగిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇటు దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. సో ఇక దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎక్కడైతే చిక్కుకుపోయారో, ముఖ్యంగా దుబాయ్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులందరినీ కూడా సురక్షితంగా మనకి దేశానికి తరలించేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అవుతున్నాయి. భారత విదేశాంగ శాఖ ఆయా విదేశాంగ శాఖతో, దుబాయ్ విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో ఇక ఇప్పటికే మనకి తెలిసిన సమాచారం ఏంటంటే మంత్రి తుమ్మల నాగేశ్వర కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి నిమిత్తం దుబాయ్కి వెళ్ళడం జరిగింది. సో వారు అక్కడ చిక్కుకున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇక వారు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. దాని తర్వాత ఇక పివి సింధు, బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఉన్నటువంటి పివి సింధు, ఆమె కూడా దుబాయ్లోనే చిక్కుకుపోయారు. సో ఆమె కూడా స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. సో ఆమె కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అందరూ అంటున్నారు. ఇక నటుడు మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు విష్ణు కుటుంబ సభ్యులందరూ కూడా దుబాయ్లోనే ఉన్నారు. సో వారు కూడా తిరిగి భారత్కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో ఎతిహాద్ విమానం దుబాయ్ నుంచి ప్రారంభం కానున్నది కాబట్టి సో ఇక బెంగళూరుకి చాలా వరకు భారతీయులందరూ కూడా దుబాయ్లో చిక్కుకున్న వారందరూ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని విమానాలు మాత్రమే దుబాయ్ నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయి కాబట్టి సో మనకి ఈరోజు కొన్ని విమానాలు మాత్రమే నడిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఇక రేపటి నుంచి కొంత ఎక్కువ మొత్తంలో విమానాల సర్వీసులు నడిచే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది చక్రి. ముఖ్యంగా చూస్తే ఒకసారి ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్నటువంటి పార్లమెంట్ భవనం పైన దాడి చేసినట్లు అధికారికంగా మనకి ప్రకటన వెలువడుతుంది. ఈ యొక్క దాడిలో పార్లమెంట్ భవనం మొత్తం కూడా దాదాపుగా అక్కడ శిథిలాలన్నీ కూడా కుంగిపోయినట్టు కూడా చెప్తున్నారు. సో మంటలు కూడా పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నట్లు కూడా చెప్తున్నారు. ఇంకా అధికారికంగా ఇరాన్ ప్రకటించినప్పటికీ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఇరాన్ పార్లమెంట్ భవనం పైన మేము దాడి చేశామని చెప్పేసి చెప్పారు. సో ఈ దాడిలో చూస్తే మాత్రం మనకి పిఎల్జే కమాండర్ అబు హంజా మృతి చెందినట్లు మనకి సమాచారం అందుతుంది. ఈ యొక్క సమాచారాన్ని కూడా ధృవీకరించింది అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసిన తర్వాత వారు ధృవీకరించడం జరిగింది. ఆ సమాచారాన్ని అధికారికంగా ప్రకటన చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ సమాచారాన్ని మాత్రం ఇరాన్ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎంబీసీ మనకి అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులు కొనసాగిస్తూనే ఉంది. సో దాదాపుగా 27 స్థావరాలను టార్గెట్గా చేసుకొని, అమెరికా స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడి కొనసాగిస్తూనే ఉంది. కాబట్టి సో పశ్చిమాసియాలో మరో మనకి 2-3 వారాల పాటు కూడా ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి టెన్షన్ వాతావరణం కంటిన్యూగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆయా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా భారతీయులు ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉన్నారా లేరా అనేది కూడా సమాచారం
భారత విదేశాంగ శాఖ తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు సంబంధించి వారి యొక్క రక్షణకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆయా అధికారులతో మాట్లాడుతూ వారికి రక్షణ కల్పించాలి. అవసరమైతే తిరిగి భారత్కు వచ్చేందుకు సిద్ధంగా ఉంటే వారిని భారత్కు రప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి గల్ఫ్ దేశాలని ఉన్నటువంటి అమెరికా కార్యాలయాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడులకి పాల్పడుతుంది. కాబట్టి ఇప్పటికే ఆ దాడులకు సంబంధించి ఇరాన్ ఒకవైపు అధికారికంగా అమెరికా రాయబారి కార్యాలయం పైన దాడి చేశామని చెప్తున్నప్పటికీ కూడా అమెరికా మాత్రం ధృవీకరించడం లేదు. కాబట్టి ఇంకా దాడులు మాత్రం 4 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని నిన్న మనకి రాత్రి 7:30 సమయంలో అమెరికా అధ్యక్షుడు, అంటే మన కాలమాన ప్రకారం 7:30 సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో ఆయన చెప్తున్నది కూడా ఒకటే, ఇంకా దాడులు కొనసాగుతూనే ఉంటాయి, దాదాపు 4 వారాల పాటు దాడులు మేము చేస్తూనే ఉంటాం ఇరాన్ టార్గెట్గా అని చెప్పేసి కూడా. కాబట్టి ఇప్పటికైనా సరే అణు ఆయుధాలని వదిలి చర్చలకు వస్తే మేము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి ఇరాన్ చెప్తూ వస్తుంది. కాబట్టి ఈ దాడులు మాత్రం 4 వారాల పాటు కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ముఖ్యంగా చూస్తే ఉద్రిక్త పరిస్థితులు మాత్రం మరో 4 వారాల పాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.